నమస్కారం రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. తిరుమల పద కోసం పోటు నుండి సెఠారి వరకు ఆ పవిత్ర పదాల వెనుక ఇంత అర్థం ఉందా? ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే పులివర్తి నాని మెరుపు స్పందన, గంటల్లోనే తీరిన నీటి కష్టాలు. శ్రీకాళహస్తిలో భక్తి పార్వత్యం, 22 కిలోమీటర్ల కైలాసగిరి ప్రదర్శనలో రిష్తారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే తిరుమల క్షేత్రం అనగానే మనకు గోవింద నామస్మరణతో పాటు కొన్ని విశిష్టమైన పదాలు వినిపిస్తాయి. పోటు, పేష్కార్, సెఠారి ఇలాంటి పదాల వెనుక ఉన్న అసలు అర్థమేమిటి? శ్రీవారి ఆలయ వైభవానికి ప్రతీకలుగా నిలిచే ఆ పవిత్ర పదాల విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. తిరుమల శ్రీవారి ఆలయ నిర్వహణలో 100 ఏళ్లుగా కొన్ని ప్రత్యేక పదాలను వినియోగిస్తున్నారు. సామాన్య భక్తులకు ఇవి కేవలం పేర్లుగానే అనిపించినా వీటి వెనుక లోతైన అర్థాలున్నాయి. ఆలయంలో ఎవరు ఏ సేవ చేయాలో తెలిపే పట్టికను దిట్టం అంటారు. వంశపారంపర్య సేవకుల జాబితాను కైంకర్య పట్టి అని పిలుస్తారు. ప్రతిరోజు జరిగే పూజలను నిత్య కట్ల అని, నెలకొకసారి జరిగే వాటిని మాత కట్ల అని, ఏడాదికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాల వంటి వాటిని సాలకట్ల అని అంటారు. స్వామివారికి నైవేద్యాలు తయారు చేసే చోటును పోటు అని, లడ్డూలు తయారు చేసే ప్రదేశాన్ని పడిపోటు అని పిలుస్తారు. వస్తువుల నిల్వ కేంద్రాన్ని ఉగ్రాణం అంటారు. భక్తులు సమర్పించే కానుకల పాత్రను కొప్పెన అని, గర్భగుడిలోని చివరి గడపను కులశేఖరపడి అని అంటారు. ఇక భక్తుల తలపై ఉంచే పవిత్ర పాత్రను సెఠారి అని పిలుస్తారు. దీనిపై శ్రీనివాసుని పాదాలుంటాయని భక్తుల నమ్మకం. ఈ పదాలన్నీ తిరుమల ఆలయ విశిష్టతను, సంప్రదాయ వైభవాన్ని తరతరాలుగా చాటి చెప్తున్నాయి. భక్తులు ఈ వివరాలు తెలుసుకోవడం వల్ల దర్శన సమయంలో మరింత ఆధ్యాత్మిక అనుభూతిని పొందొచ్చు. కాణిపాకంలో శుక్రవారం జరిగిన కాకతీయ కమ్మభవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే కె మురళీమోహన్ ఇతర ప్రముఖులతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పలు వివాహ మహోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పులివర్తి వినిల్ హాజరయ్యారు. స్థానిక నాయకులతో కలిసి వివాహ మహోత్సవాలకు హాజరైన పులివర్తి వినిల్ నవవధువులకు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నగొట్టెగల్లు పంచాయతీ బులినేనివారిపల్లి గ్రామస్తుల కళ ఎమ్మెల్యే పులివర్తి నాని సహకారం చేశారు. త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పిన గంటల వ్యవధిలోని బోరు వేసి సమస్యను పరిష్కరించారు. చిత్తూరు జిల్లా కాపునాడు ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా శ్రీకృష్ణదేవరాయలు 555వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. తిరుపతి ప్రకాశం మున్సిపల్ పార్క్ వద్ద ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో కాపునాడు నేతలు, జనసేన నాయకులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన అత్యంత పవిత్రమైన కైలాసగిరి ప్రదక్షిణ కార్యక్రమంలో బొజ్జల సుధీరెడ్డి ధర్మపత్ని బొజ్జల రిషితారెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో స్వామివారిని దర్శించుకుని 4 మాడవీధుల మీదుగా ప్రారంభమైన ఈ ప్రదక్షిణ దాదాపు 22 కిలోమీటర్ల మేర సాగి తిరిగి ఆలయ గాలిగోపురం వద్ద భక్తిభావంతో ముగిసింది. నియోజకవర్గ ప్రజలందరి సంక్షేమం కోరుతూ ఈ పుణ్య కార్యంలో భాగస్వామ్యమై స్వామివారిని ప్రార్థించారు. ఆ వాయులింగేశ్వరుని కృపాకటాక్షాలు మన నియోజకవర్గ ప్రజలపై మరియు రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లవేళ్లా ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అశేష భక్తజనం పాల్గొన్నారు.
ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.